బ్రేకింగ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకు గాను అధికార పాలకవర్గం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. ఉదయం 11:30 నుంచి సాయంత్రం 4:35 వరకు వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి 11:30 జిల్లా కేంద్రంలోని కేటీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని స్వామివారి దర్శనానంతరం ఆలయ అభివృద్ధికి కోటి ప్రొసీడింగ్ పత్రాలను ఆలయ కమిటీ చైర్మన్కు అందజేస్తారు. అటు నుంచి తను విద్యను అభ్యసించిన జెడ్బీ బాలుర ఉన్నత పాఠశాల మైదానానికి చేరుకుని అక్కడే పాఠశాల, కళాశాల భవన నిర్మాణాలు, జీజీహెచ్ భవనం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, ఐటీ టవర్, శ్రీరంగపురం ఆలయ అభివృద్ధి పనులు, పెబ్బేర్లో 30 పడకల ఆసుపత్రి భవనం, జిల్లా కేంద్రంలోని రాజనగరం శివారు నుంచి పెద్దమందడి వరకు బీటీ రోడ్డు నిర్మాణం, ఎస్టీ హ్యాబిటేషన్ వర్కింగ్ బిల్డింగ్, నియోజకవర్గంలోని సిఆర్ఆర్ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని తన పాఠశాల, కళాశాల మిత్రులు, గురువులతో కాసేపు గడిపి వారితో కలిసి భోజనం చేస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2:20 బయలుదేరి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించే ప్రజాపాలన ప్రగతిపాట బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. అక్కడే రేవంత్ అన్న భరోసా అనే కొత్త పథకాన్ని ప్రారంభిస్తారు. అలాగే వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెక్కులు, కుట్టు మిషన్లు, నియామక పత్రాలు అందజేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 4:35 హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్కు బయలుదేరుతారు.